బాలు ఒకసారి ఫేస్ చూపెట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా శెట్టి వ్లాగ్స్. ఇంతవరకు వీడియో చూసుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి కమెంట్ చేయవచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను రాయల్ బొటిక్ ఇమిటేషన్ జ్యువెలరీ అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించిన అనమాట ఫర్ మై సీమంతం. నేను 2 హారం సెట్స్ తీసుకున్నా, ఇది ఒకటి అండ్ ఇంకొకటి నాకు గోల్డ్ జ్యువెలరీ కూడా వేసుకోవాలి. కంప్లీట్ ఇదే కాకుండా గోల్డ్ తోని పే చేయాలని మా అత్తమ్మ కోరిక, గోల్డే వేసుకోవాలి మొత్తం అని ఉండే. బట్ మన శారీకి అంతగానం హెవీ అనిపించాయి కాబట్టి ఇట్లా తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి ఇన్స్టా పేజ్ చెప్పిన కదా, రాయల్ బొటిక్ ఇమిటేషన్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నా. బ్యాంగిల్స్, 2 హారంలు అండ్ పాపడ బిల్ల, వడ్డానం స్పెషల్లీ వడ్డానం గురించి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను చాలా మంచిగా అనిపించింది నాకు కలెక్షన్. అండ్ ఇది దాన్ని బట్టి పైనకి నా గోల్డ్ ఒకవేళ నెక్లెస్ వేసుకోకపోతే అది వేసుకుంటా అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఏమో ఇంకా డెకోర్ ఐటమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని ఇది కూడా ఇన్స్టాలోనే బృందా క్రియేషన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్, అంటే మేము కొంతమంది ఇన్వైట్ చేసినాం, సో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ మా డెకోర్ ఐటమ్స్ని ఈ వీళ్ళ పేజ్ నుంచి తెప్పించిన. నేను రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసరికి ఇట్లా జూట్ బ్యాగ్స్ ఎంత మంచిగా ఉన్నాయో క్వాలిటీ అయితే, అండ్ ప్రతి ఒక్కటి ఇచ్చిన వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇది నా సీమంతం ఒక 3 డేస్ ఉందన్నప్పుడు, 4 డేస్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా మేము సెట్ చేసి పెట్టుకుంటున్నాము. అండ్ 2 డేస్ ఉందన్నప్పుడు అప్పాలు చేసినాం. ఎక్కువ ఏం చేయలే, ఫస్ట్ రెడీమేడ్ తీసుకొద్దాం అన్న ప్లాన్. బట్ మాకు ఎవరికి రావు అన్నట్టు సెకండ్ హ్యాండ్, నాకు కూడా ప్రాపర్ కరెక్ట్గా రావు, ఎవరికి రావు. బాలు ఇప్పుడే నేర్చుకొని నా గురించి చేసిండు. ఆ చిన్నగా చేసినాయి అన్ని బాలు చేసినాయి. అంత సన్నగా అయినా ఫస్ట్ టైం మంచిగా చేసిండు. అండ్ ఇంకో తెలిసిన వదిన వచ్చిర్రు, ఆమె కూడా చేసింది అనమాట. మొత్తం అన్ని కూడా ఆ వదిననే చేస్తే బాలు కొన్ని అట్లా చేసిండు, అండ్ మామయ్య ఫ్రై చేసిర్రు. అండ్ కొన్ని సకినాలు ఇవి మొత్తం అప్పాలు చేసినాయి. ఇన్నే చేసినాం, ఎక్కువ మేము తినాం కాబట్టి, సో అన్నీ సరిపోతాయి పెట్టడానికి అని చెప్పి చేసారు. అండ్ నాకు ఒక్క అత్తమ్మ మా ఇంటి దగ్గర ఉంటుంది, మా తెలిసిన చుట్టాల అత్తమ్మ, అప్పుడే పోలేలు వేసి తీసుకొస్తే అవి నేను తింటున్నా. అండ్ నైట్ వచ్చేసరికి ఓన్లీ ఈ గర్జలు మాత్రం మా అత్తమ్మ మామయ్య చేసారు. అండ్ మా అత్తమ్మ అక్కడ చేసి ఇస్తుంటే మామయ్య ఫోన్లు చేసి మళ్ళీ బయటనే కట్లపై మీద ఫ్రై చేసారు అనమాట. అవి కూడా కొన్నే చేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ తినాం కాబట్టి. అండ్ నేను ఎందుకు చేయలేదంటే నాకు కొంచెం బెడ్ రెస్ట్ లాగా చెప్పారు అనమాట. సో నేను ఎక్కువ ఏం రిస్క్ తీసుకోలేదు, అన్ని మా మామయ్యనే వేస్తా అని చెప్పిండు, మామయ్యనే వేసిండు. ఎవ్వరు అంత అదృష్టం ఎవ్వరికి ఉండదు, నాకు ఆ అదృష్టం ఉందని చెప్తాను నేను. అండ్ మా పిల్లి అక్కడ మా మామయ్య పని చేస్తుంటే మాకు ఫుడ్ కావాలంట, దొరుకుతుంది. అండ్ ఫుడ్ ఈ రీసెంట్గా ఆమె డెలివరీ అయింది, 3 kids. అండ్ ఆ ఫుడ్ అయితే అస్సలు తింటలేదు, వచ్చి అడుగుతుంది, అప్పుడే తింటలేదు. మళ్ళీ ఎక్కువ నాన్ వెజ్ తింటుంది, పాలే తాగుతుంది, అది కూడా తక్కువే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డెకోర్ ఐటమ్స్ వచ్చినాయి. అంటే 3 ప్యాకేజెస్ వచ్చినాయి మొత్తం కూడా. 3లో నాకు 3లో ఫస్ట్ ఓపెన్ చేసి తోటే జూట్ బ్యాగ్సే కనిపిస్తున్నాయి. ఇంకెన్ని ఉన్నాయి అని లెక్క పెడితే అంటే కౌంట్ ఒకటి కొంతనే, కాకపోతే అన్నిట్లో అవే కనిపిస్తున్నాయి అనమాట స్టార్టింగ్ లో. అండ్ డెకోరేషన్ అయితే నాకు ఎంత నచ్చిందో, ఆ గార్లైన్స్ నేను ఫస్ట్ అనుకున్నా ఎల్లో కలర్ కదా, అంత బెదురు కొట్టినట్టు కలర్ ఉంటుంది అని అనుకున్నా. బట్ నేను మొత్తం అయిపోయినాక మీరు చూస్తారు ఎంత బాగుందో అసలు లుక్ అయితే. ఫొటోస్కి, నా శారీకి, బాలు డ్రెస్కి, చైర్, కంప్లీట్ అవుట్ఫిట్ మొత్తం కూడా మస్తు సెట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. అండ్ డెకోర్ ఐటమ్స్లో ఇవి కొన్ని, ఇంకా మిడిల్లో పెట్టడానికి బేబీ అండ్ మదర్ అది ఉంటుంది కదా థర్మాకోల్ అది. అండ్ గార్లెండ్స్ అయితే
ఎన్ని గానం వచ్చినాయో. నాకు కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు బృంద క్రియేషన్స్ వాళ్ళు. అండ్లో బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. నా సీమంతం అయిపోయినాక బ్యాంగిల్స్ అన్నీ కూడా అల్లనే పెట్టుకొని దాచి పెట్టుకున్నా. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ టైం రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా అట్లాంటివి తీసుకుంటా. నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇవి పసుపు కుంకుమ పెట్టి ఇవ్వడానికి, అది కూడా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చి అక్కడ పసుపు కుంకుమ వచ్చింది. చాలా బాగా అనిపించింది చూడడానికి లుక్ అయితే. అండ్ అవి ఈ బ్యాగ్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో బనానా వేసి ఆ బ్యాగ్స్ అదేంటి తమలపాకు వేసి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అవి. అండ్ ఇవేమో గార్లెండ్స్ డెకరేషన్కి. మొత్తం కూడా ఎంత వెయిట్ ఉన్నాయో అమ్మో. ఇవి మీరు తీసుకుంటే మాత్రం 100కి 200% సాటిస్ఫై అవుతారు. అంత మంచిగా ఉన్నాయి క్వాలిటీ. అసలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాదు. అండ్ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అవి ఎప్పటికైనా యూజ్ చేస్తూనే ఉండొచ్చు. అంత మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాం మేము. బనానాస్ అండ్ ఆ పసుపు కుంకుమ, ఈ బ్యాంగిల్స్, అల్ల వక్క పొడి కూడా వచ్చింది. అన్నీ కూడా వాళ్ళే ప్యాక్ చేసి పంపించింది. ఇట్లా బ్యాంగిల్స్లోనే పసుపు కుంకుమ వచ్చింది. అండ్ సెపరేట్గా మళ్ళీ పసుపు కుంకుమ వేరే వచ్చింది. అండ్ ఆ బ్యాంగిల్స్లోనే ఒక వక్క పొడి అది కూడా వచ్చింది అనమాట. నిజంగా ఎంత మంచి వర్త్ బయింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. వీళ్ళ దగ్గర నాకు నిజంగా అంటే నిజంగా బాగా నచ్చినాయి. అండ్ నేను ఇవన్నీ చేస్తుంటే మా అత్తమ్మ వాళ్ళు అప్పుడే వచ్చిర్రు, నాకు హెల్ప్ చేస్తుర్రు. అండ్ ఫైనల్గా మేము తీసుకున్న ఐటమ్స్ కొన్ని అయితే ప్యాక్ చేసినాము, ఒక 30 వరకు. మిగతా అన్ని అట్లనే పెట్టినా. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు అంతే మంది వస్తే అంతే ఇవ్వచ్చు, ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ ప్యాక్ చేసుకొని మళ్ళీ అప్పటికప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి అండ్ అవన్నీ అక్కడ పెట్టుకొని రీల్ కోసం అన్ని సెట్ చేసుకుంటున్నా నేను. అండ్ మేము బేబీ ఏమంటారు నా ప్రెగ్నెన్సీ రివీల్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ అని ఫస్ట్ సీమంతం ఎట్లాగో పెడతా కాబట్టి, సో సీమంతంకి ముందే నేను ప్రెగ్నెన్సీ రివీల్ చేయాలని చెప్పి ఫోటోషూట్ ప్లాన్ చేసుకుని. అంత పెద్దగా ఫోటోగ్రాఫర్స్ అట్లేం కాదు, నా ఫోన్లోనే జస్ట్ నేనే క్యాప్చర్ చేసుకుంటా అనేటట్టు. సో దానికోసం బ్లాక్ టీషర్ట్స్ తీసుకున్నాం ఫస్ట్. ఆ బ్లాక్ టీషర్ట్స్ ఎంత పెద్దగా అయినాయి అంటే ఫుల్ పెద్దగా అయినాయి. వాళ్ళకి కరెక్ట్గానే వచ్చింది. ఇవేంటి డౌన్ షోల్డర్ టీషర్ట్స్ అనమాట. ఫుల్ పెద్ద ఉంది నాకైతే. ఇంత పెద్ద టీషర్ట్ టాప్ లాగా అయిపోయింది. బట్ ఫ్యాషన్గా మంచిగా ఉంది, కానీ దీనికి మాత్రం సెట్ కాలే అనిపించింది. అప్పటికప్పుడు ఇట్లా ప్లాన్ చేసినాం. నేనేమో బ్లూ, బాలేమో పింక్, బేబీ బాయ్, బేబీ గర్ల్ అట్లా అని చెప్పి. అండ్ క్యాప్స్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. బాగా పింక్ కలర్, నేను బ్లూ కలర్, బేబీ బాయ్, బేబీ గర్ల్ అట్లా. సో అప్పటికప్పుడు ఇట్లా ప్లాన్ చేసినాం. ఇదే బెటర్ అనిపించింది. ఏదో ప్రీ ప్లాన్డ్ గా ఆ టీషర్ట్స్ తీసుకున్నా కానీ ఇదే బెటర్ అనిపించింది. అండ్ క్యాప్స్ ఇట్లా. సో హియర్ ఇస్ అప్కమింగ్ మమ్మ అండ్ డాడీ. నా ఇన్స్టాగ్రామ్ ని కింద ట్యాగ్ చేస్తా, ఫాలో అవ్వనోళ్ళు ఫాలో అవ్వండి. సో ఇదంతా జరిగినాక నాకు మంచిగా టైం దొరికితే పడుకొని లేచిన మంచిగా. ఆ తర్వాత ఈవినింగ్ మెహందీ వేయడానికని సిరిసిల్ల నుంచి ఏఎఫ్ మెహందీ అనే సిస్టర్ వచ్చారు, ముస్లిం సిస్టర్. వీళ్ళు మంచిగా వెడ్డింగ్కి మంచిగా వేస్తారంట. సో ఎంత మంచిగా వేసిందంటే మెహందీ మీకు క్లాస్లో చూపిస్తా చూడండి. అండ్ మా అత్తమ్మ ఊరి నుంచి వెళ్ళి పసుపులు తీసుకొచ్చింది, ఒరిజినల్ పసుపులు, వాళ్ళ ఇంట్లో పట్టించిన పసుపులు. అవి చూపిస్తుంది. నేను ఇక్కడ మెహందీ పెట్టుకుంటుండే మీకు కూడా చూపిద్దామని వీడియో తీసిన అనమాట. అండ్ ఇద్దరు
కుంకుమలు 2 పసుపులు తీసుకొని వచ్చారు. అండ్ ఇదంతా అయిపోయే వరకు నా మెహందీ అయితే అయిపోయింది. 1.5 hour లో కంప్లీట్ చేసేసింది. నాకు ఎక్కువ హెవీగా వద్దు కానీ నిండుగా కనిపించాలి అని అంటే ఇంత బాగా వేసింది అనమాట. నా బ్యాడ్ లక్ ఏంటిదంటే మెహందీ కోన్ కొంచెం ఏమంటారు పాతది ఉంది కావచ్చు, ఎక్కువ రెడ్ కాలేదు. నేను ఎప్పుడు పెట్టుకున్నా రెడ్ అవుతుంది, బట్ ఈ రోజే అట్లా అయిపోయింది. బట్ బై ద వే డిజైన్ అయితే సూపర్ వేసింది ఆమె. అండ్ వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో సిరిసిల్లానే, మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి వాళ్ళ పేజ్ ని. అండ్ నైట్ అవుతుంది, ఒకసారి ఈ జ్యూస్ తాగి పడుకుందా, డిన్నర్ చేసి పడుకుంటా అని చూసిన. నేను ఏదో మంచి జ్యూస్ తాగుతున్నాను, మా చుక్కమ్మ నాకు కావాలని వస్తుంది కానీ నచ్చలేదు దానికి. బీట్రూట్ జ్యూస్ అట్లనే ఉంటుంది కదా, బీట్రూట్ పొమగ్రానైట్ అట్లా మిక్స్ చేసి జ్యూస్ వేసుకొని తాగుతున్నా. ఎందుకంటే కొంచెం బ్లడ్ ఎప్పుడు అంటే తక్కువ కాకుండా మంచిగా ఉంటుందని డైలీ 2-3 times తాగుతున్నా. అండ్ నెక్స్ట్ డెకరేషన్ స్టార్ట్ చేసిరు మామయ్య. అక్కడికి వెళ్ళి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని చెప్తున్నా. మొత్తం కూడా మామయ్యనే సెట్ చేసిండు. అసలు బాలు ఉంటాడేమో అనుకున్నాం ఆ టైంకి. బాలు ఊకి బయటకోడు, ఏదన్నా ఒకటి తెచ్చుడు, ఆ చైరు అది మాట్లాడడం అటు ఇటు తిరుగుతూ ఉండే. మా చుట్టాలు వచ్చారు, వాళ్ళని తీసుకొచ్చాడు, అట్లా చేస్తుండు. మొత్తం కూడా మామయ్యనే వేసేసిండు. ఎంత నీట్గా వేసిండంటే ఎవరైనా వచ్చి నిజంగానే డెకోర్ చేసిరు కావచ్చు అనుకోవాలి, అంత బాగా చేస్తాడు. ఎవ్రీ టైం నేను ఏ ఫంక్షన్ చేసినా కానీ మా ఇంట్లో ఏదైనా డెకరేషన్ అయితే మొత్తం మామయ్యనే వేస్తారు. నాకు ఫుల్ హెల్ప్ చేస్తారు ఈ విషయంలో అయితే. నేను ఇన్నిసార్లు చెప్పినా తక్కువనే, నేను అంత లక్కీ అనమాట. రండి ఒకసారి పరిచయం చేస్తా యూట్యూబ్ బ్లాగ్ కి. అప్పుడు మా ఇదే ఇయో షీజ్ మా అత్తమ్మ, ఈమె మేనత్త, మేనమా భార్య కానీ కానీ మేము మేనత్త అంటాం. బెంగళూరు నుంచి వచ్చింది. హాయ్ ఈమె మా అక్క, చిన్నక్క పెద్దక్క రాడు. హాయ్ హాయ్. అండ్ మొత్తం కూడా డెకరేషన్ అవ్వడానికి 2 hours అయితే ఖచ్చితంగా మొత్తం పట్టింది. అండ్ అవి అస్సలు ఇట్లా ఊతున్నట్టు ఉండొద్దు, మంచిగా స్టిఫ్గా ఉండాలని మామయ్య అసలు ఊతుంటే అస్సలు సాటిస్ఫై కాలేదు. మళ్ళీ పెడతానే ఉండి లాస్ట్కి సక్సెస్ చేసిండు. చూస్తే అనిపిస్తుంది ఏముంది అన్ని అసెంబ్లీ చేయడం అని, కానీ కాకపోతే అవి ఆగడం చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ఏమంటారు ప్రాపర్ స్టాండ్ ఉంటుంది దానికి, అట్లాంటి వాటికైతే ఫిక్స్ అవుతాయి. కానీ ఇట్లా మనము ఒక దారం కట్టి పెట్టడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ అటు ఇటు చేసి సక్సెస్ చేసిండు మామయ్య. అండ్ నెక్స్ట్ అందరూ డిన్నర్ చేస్తారు. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ తింటుర్రు, తిన్న తర్వాత మైదాకులు పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అదే రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ. కనీసం టెంపుల్కి వెళ్ళలేని సిచ్యువేషన్, అంటే ఆ రోజు అంతా హడావిడి ఉంది కాబట్టి దీపమైనా ముట్టిస్తా అని చెప్పి అన్ని క్లీన్గా చదువుతున్నా. అప్పటికే నేను రెడీ అయినా, బాలు కోసం వెయిటింగ్. మొత్తం దీపం ముట్టించి అట్లా దేవునికి మొక్కి తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేద్దామనే ఒక థాట్లో ఉంది అనమాట. నేను బయటకు వచ్చి చూసేవరకు మా అత్తమ్మ ఇంకా మా చిన్నక్క మొత్తం అందరు కలిసి ముగ్గులు వేసిరు మంచిగా పెద్దగా. ఆ పిల్లలు ఏమంటారు అంటే మా మమ్మీ మా ఇంటికాడ కంటే ఇక్కడనే మంచిగా వేసింది మక్క అంటుండ్రు. అండ్ తర్వాత 10:30 లోపే ఫంక్షన్ అనేది స్టార్ట్ కావాలని చెప్పారు అనమాట పంతులు. నా ఒడిలో పెట్టాలి, మా అత్తమ్మ బొట్టు పెట్టాలని చెప్పి. సో అందుకే తొందర రెడీ అవుతారు అందరూ కూడా రెడీ అయ్యారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు రావాల్సి ఉండే వాళ్ళు. సో ఇది గాయ్స్ ఈ వీడియో పార్ట్ 1 నా సీమంతం ప్రిపరేషన్స్. మీ అందరికి నచ్చిందని అనుకున్నా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్ట్ 1. 2 days లో పార్ట్ 2 పెట్టేస్తా. అండ్ అందరు కూడా చూడాలి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి.